హలో గైస్, మీరు చాట్‌జీపీటీ గాని, ఏఐ గాని యూజ్ చేస్తున్నారా? అండ్ మీకు ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అయితే కరెక్ట్‌గా రావట్లేదా ఎక్స్‌పెక్ట్ చేసినట్లు? అయితే మీ ఏఐలో కాదు ప్రాంప్ట్‌లో ప్రాబ్లమ్ ఉండుండొచ్చు. ఈరోజు ఈ వీడియోలో ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ఏంటో క్లియర్‌గా విత్ ఎగ్జాంపుల్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోలో అయితే మనం మొత్తం 4 పాయింట్స్ అయితే కవర్ చేస్తాము. అసలు ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ఏంటి? అసలు అది ఎందుకు నేర్చుకోవాలి? నేర్చుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటి? అండ్ మనం ఒక మంచి ప్రాంప్ట్ రాయాలంటే టెక్నిక్స్ ఏంటి అనే డీటెయిల్స్ తెలుసుకుందాం. ముందుగా మనమైతే ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనకు ప్రాంప్ట్ రాసేటప్పుడు పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే మనం ఏదో సింపుల్‌గా ప్రాంప్ట్ రాసేస్తే మనకు కావాల్సిన అవుట్‌పుట్ వచ్చేస్తది అనుకోమాకండి. మనం ఏంటంటే మన ప్రాబ్లమ్ గురించి క్లియర్‌గా, డీటెయిల్‌గా అయితే మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి ఏఐకి. అప్పుడే మనకి కావాల్సిన అవుట్‌పుట్ అయితే వస్తది. నెక్స్ట్ అయితే మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఎగ్జాంపుల్స్‌కి చాలా ఎక్కువ టైం తీసుకుంటాను. అప్పుడు మీకైతే ఖచ్చితంగా అర్థమవుద్ది ఎగ్జాంపుల్స్ చూసినా గానీ. సో, ఫస్ట్ అయితే మనం ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే నువ్వు ఏఐతో ఎలా ఇంటరాక్ట్ అవుతావు అనేది. అంటే నువ్వు నీ ప్రాబ్లమ్ గురించి ఒక మెసేజ్ రాస్తావు గదా! సో, ఆ మెసేజ్‌నే ప్రాంప్ట్ అంటారనమాట. సో, నువ్వు ఆ ప్రాంప్ట్ ఎంత మంచిగా రాస్తే నీకు అంత మంచిగా రెస్పాన్స్ అయితే ఇస్తది. మనమైతే ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సో, మనకి ఇద్దరు సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ ఉన్నారు. ఓకే. ఏ అండ్ బి అని. ఏ అనే పర్సన్ వచ్చేసి, "అరే! నేను ఇలా నా స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నాను" అంటాడు. అంటే అప్పుడు బి అనే పర్సన్ ఏమనుకుంటాడు? వాడికి చాలా థాట్స్ ఉంటాయి. ఓకే. సో, వాడేం చెప్పొచ్చు? "అరే! నువ్వు డెవలప్స్ నేర్చుకోరా, బ్యాక్ ఎండ్ నేర్చుకోరా, బ్యాక్ ఎండ్‌లో నోడ్ జేఎస్ నేర్చుకోరా, ఫ్రంట్ ఎండ్‌లో రియాక్ట్ నేర్చుకోరా, యాంగులర్ నేర్చుకోరా, బూట్‌స్ట్రాప్, సీఎస్ఎస్" ఇలా చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. ఏడబ్ల్యూఎస్ నేర్చుకోరా, గూగుల్ క్లౌడ్ నేర్చుకోరా, ఇలా చాలా ఉంటాయన్నమాట. ఈ వీటిల్లో ఏ రెస్పాన్స్ ఇచ్చినా గానీ, ఏ అనే పర్సన్ సాటిస్ఫై అవ్వడు. ఎందుకంటే, ఏ అనే పర్సన్ ఏమనుకుంటున్నాడంటే, తను ఏఐ అనే స్కిల్స్‌ని అప్‌గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. సెకండ్ క్వెషన్‌తో వచ్చాడు. ఏంటి "అరే! నేను స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏఐ నేర్చుకుని" అని చెప్పి అంటాడు. అప్పుడేంటి బి అనే పర్సన్‌కి అర్థమవుద్ది. ఓకే. వీడు ఏఐ స్కిల్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాడా అని. "అరే! నువ్వు మెషిన్ లెర్నింగ్ స్టార్ట్ చేయరా, ఈడీఏ స్టార్ట్ చేయరా, ఆర్ డీప్ లెర్నింగ్ స్టార్ట్ చేయరా" అనేది చెప్తా ఉంటాడనమాట. చెప్పినప్పుడు అప్పుడు ఏ అనే పర్సన్ సాటిస్ఫై అవుతాడు. ఎందుకంటే కావాల్సిన అవుట్‌పుట్ వచ్చింది కాబట్టి. సో, ఒక పర్సనే కన్‌ఫ్యూజ్ అయ్యి నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రాంప్ట్స్ కరెక్ట్‌గా లేదు గాబట్టి, వాడికి కావాల్సిన రెస్పాన్స్ అనేది ఇచ్చాడు బి అనే పర్సన్. వాడు అడిగిన 2 క్వెషన్స్‌లోనే డిఫరెన్స్ అర్థమయ్యి ఉంటది గదా! ఆ క్వెషన్స్ అనేది ఏమైతే అంటున్నానో వాటిల్నే ప్రాంప్ట్స్ అంటారనమాట. నేను స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకుందాం అని అడగడం వేరు. నేను స్కిల్స్ ఏఐలో అప్‌గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నాను అనేది వేరు. సో, సెకండ్ థింగ్ వచ్చేసి మనం ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఎందుకు నేర్చుకోవాలి? నువ్వు ఒక 10, 15 టైమ్స్ ప్రాంప్ట్ ఇచ్చి నీకు కావాల్సిన అవుట్‌పుట్ తెచ్చుకునే బదులు, ఒక 1 ఆర్ 2 ప్రాంప్ట్స్ రాసి నీకు కావాల్సిన అవుట్‌పుట్ తెచ్చుకోవడం వల్ల నీకు మనీ సేవ్ అవుద్ది. అలాగే నీకు టైం గూడా సేవ్ అవుద్ది. ఈ 2 ఎలా సేవ్ అవుతాయి అనుకుంటున్నారా? అయితే మీకైతే ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సో, ఆ 2 ఎగ్జాంపుల్స్‌తో మీకు క్లియర్‌గా అయితే అర్థమవుద్ది. అంటే ఇప్పుడు మన ఇండివిడ్యువల్‌గా ఓకే. కొంతవరకు మన ఇండివిడ్యువల్‌గా ఓకే. నువ్వెన్ని ప్రాంప్ట్స్ రాసినా. బట్ ఒక కంపెనీ ఎక్స్‌పెక్ట్ చేస్తది కదా! ఆ స్కిల్స్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ స్కిల్స్. వాళ్ళు గూడా ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తారా అనే రీజన్స్ గూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను 2 ఎగ్జాంపుల్స్. మనకి కోడెక్స్ అనేది మనకి చాట్‌జీపీటీ వాళ్ళదనమాట. సో, అది మీకు ఎక్స్‌టెన్షన్ గూడా ఉంటది విజువల్ స్టూడియో కోడ్‌లో. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అది ఒక ఎగ్జాంపుల్ కిందనమాట. సో, సెకండ్ థింగ్ ఏంటంటే ఓపెన్ ఏఐ ఏపీఐస్ అనేవి ఉంటాయి. అంటే ఓపెన్ ఏఐ అంటే ఈ చాట్‌జీపీటీ వాళ్ళే అనమాట. బ్యాక్‌గ్రౌండ్ ఏపీఐస్ ఉంటాయి. అవి గూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో, అవి గూడా మనం తీసుకుని ఏపీఐస్ యూజ్ చేసుకోవచ్చు. సో, అది గూడా ఒక సెకండ్ ఎగ్జాంపుల్. సో, ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసేసి మనకి ఈ కోడెక్స్ అన్నా కదా! సో, ఈ కోడెక్స్ అనేది ఎలా ఉపయోగపడుద్దంటే, ఆ ఎక్స్‌టెన్షన్ అనేది మీకు విజువల్ స్టూడియో కోడ్‌లో ఉంటది. అంటే
అది మీరు ఏ ప్రాంప్ట్ రాసినా గానీ మీ హోల్ ప్రాజెక్ట్‌ని యాక్సెస్ చేసుకోగలదు. మీరు సంథింగ్ ఒక ఎర్రర్ సాల్వ్ చేద్దాం అనుకుంటే, దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఆ ప్రాంప్ట్ రాస్తే ఏంటంటే, సో, ఆ ప్రాంప్ట్ ఆటోమేటిక్‌గా మొత్తం అన్ని ఫైల్స్‌లోకెళ్ళి చెక్ చేసుకొని ఏం రాంగ్ ఉందో దాన్ని కోడ్‌ని చేంజ్ చేస్తదనమాట. అంటే ఆటోమేటిక్‌గా అదే చేసేస్తది నువ్వు జస్ట్ ప్రాంప్ట్ రాస్తే. ఓకే. అలా కోడెక్స్ అనేది వర్క్ అవుద్ది. సో, ఇందులో ఏంటంటే మీకు ఎప్పుడు ఒక చార్ట్ అనేది ఓపెన్ అవ్వుద్ది. అంటే నువ్వు ఒక చార్ట్ రాయాలంటే కోడెక్స్‌లో ఒక చార్ట్ అనేది ఓపెన్ అవ్వుద్ది. అందులో ప్రాంప్ట్స్ రాస్తే నీకది సాల్వ్ చేస్తదనమాట. అయితే ఏంటంటే, మనం ఎప్పుడైనా టాస్క్ బేస్ మీద వర్క్ చేస్తాం గదా! ఓకే. సంథింగ్ ఎర్రర్ ఉంది. ఎర్రర్ వచ్చింది. సో, ఈ ఎర్రర్ సాల్వ్ చేయాలి. అది ఒక టికెట్ అనమాట మనకి. సో, దాన్ని సాల్వ్ చేయాలి. నువ్వు ఓకే. న్యూగా ఒక చార్ట్ ఓపెన్ చేసావు. అందులో ఓకే. నాకు సో అండ్ సో ప్రాబ్లమ్ ఉంది. ఈ టికెట్ మీద వర్క్ చేస్తున్నాను. ఈ ప్రాబ్లమ్ ఉంది. ఆ ప్రాబ్లమ్ ఉంది. సో, దాన్ని సాల్వ్ చేయాలి అని చెప్పి నువ్వు ఒక కాంటెక్స్ట్ అనేది రాస్తావు. అంటే నీ ప్రాంప్ట్ రాస్తావు. నీ ప్రాంప్ట్ రాసినప్పుడు ఆహ్, అది నువ్వు నే స్టార్టింగ్‌లో చెప్పినట్లు ఒక 10, 15 ప్రాంప్ట్స్ ఇస్తాను. అప్పుడు అప్పుడులోగా నేను నా అవుట్‌పుట్ తెచ్చుకుంటాను అని చెప్పి చూసామనుకో, ఎక్కువ టైం పట్టుద్ది. ఓకే. అదే 1 ఆర్ 2 టైమ్స్‌లో చేసామనుకో నీది తొందరగా సాల్వ్ అయిపోద్ది. టైం సేవ్ చేసుకుంటావు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక ట్రిక్కు, వాడు మనం ఈ ప్రాంప్ట్స్‌ని టోకెన్స్‌తో పోలుస్తాం. అంటే ఎగ్జాంపుల్ మీకు ఒక పెన్ డ్రైవ్ ఉంది. పెన్ డ్రైవ్‌ని ఎలా కొలుస్తారు? 10 జీబీ, 1 టీబీ, 5 జీబీ ఇలా కొలుస్తారు కదా! సో, మీరు ఏదన్నా ఫైల్స్ యాడ్ చేసే కొందికి అదేం చేసుకుంటది? ఆ స్పేస్ అనేది కన్జ్యూమ్ చేసేసుకుంటది. అలాగే మనం దీన్ని టోకెన్స్‌తో కొలుస్తామనమాట. సో, ఒక చార్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ కింద ఒక 1000 టోకెన్స్ అనుకుంటే నువ్వు ప్రాంప్ట్స్ ఇచ్చే కొందికి అది ఆ టోకెన్స్ స్పేస్ అనేది కన్జ్యూమ్ చేసేసుకుంటా ఉంటుంది. ఓకే. నేను ఒక 10, 15 టైమ్స్ ఇస్తా అన్నావనుకో ప్రాంప్ట్స్ అది కన్జ్యూమ్ అయిపోద్ది. ఓకే. నీకింకా సొల్యూషన్ వచ్చుండదు. అప్పుడు నువ్వు ఇంకో న్యూ చార్ట్ ఓపెన్ చేయాల్సొస్తది. అందులో మళ్ళీ మొదటి కాడ్నుంచి రాయాలి. ఎందుకంటే కాంటెక్స్ట్ మిస్ అయిపోద్ది నువ్వు ఇంకో చార్ట్ ఓపెన్ చేస్తే. అర్థమైందా? సో, అందుకనే నువ్వు ఆ ఫస్ట్ చార్ట్‌లోనే నువ్వెంత బెటర్‌గా రాస్తే ప్రాంప్ట్, అంత ఈజీగా ఆ 1000 టోకెన్స్ కన్జ్యూమ్ అయ్యే లోపల నీ అవుట్‌పుట్‌ని తెచ్చేసుకుంటావు. అక్కడే నీ టైం అనేది సేవ్ అయిపోతుంది. ఓకే. ఇది టైమ్స్ ఎలా సేవ్ చేసుకుంటున్నాము అనే దానికి ఎగ్జాంపుల్ అనమాట. సో, సెకండ్ థింగ్ వచ్చేసి ఓపెన్ ఏఐ ఏపీఐస్. ఓకే. మీకు ఏపీఐస్ గురించి తెలిసే ఉంటది. మనం ఒక రిక్వెస్ట్ పంపుతాము సమ్ డేటాతో. మనకొక రెస్పాన్స్ ఇస్తది. అర్థమైందా? సో, అలాగే మనకి చాట్‌జీపీటీ ఓపెన్ ఏఐ వాళ్ళు కొన్ని ఏపీఐస్ ఉన్నాయి. సో, అవేంటంటే మీరు గూడా మీ కంపెనీలో ఒక చాట్ మోడల్ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రంట్ ఎండ్ వరకు. బ్యాక్ ఎండ్ వచ్చేసి ఆ ఓపెన్ ఏఐ ఏపీఐ తీసుకొని బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నువ్వు మనీ సేవ్ అంటే ఏంటంటే, వాళ్ళు ఆ ఏపీఐకి ఓకే. మేము ఇన్ని టోకెన్స్‌కి ఇంత చార్జ్ చేస్తాము అని జెప్పి పెడతారు. ఓకే. నువ్వు ఏంటి ఎక్కువ ప్రాంప్ట్స్ రాసే కొందికి ఎక్కువ టోకెన్స్ కన్జ్యూమ్ అవుద్ది. ఎక్కువ టోకెన్స్ కన్జ్యూమ్ అవుతుందంటే ఏంటి? నువ్వు టోకెన్స్ కొనుక్కుంటానే ఉండాలి గదా! అంటే నీవు డబ్బులు స్పెండ్ జేస్తున్నావు అక్కడ. అర్థమైందా? సో, అదే ట్రిక్ అనమాట. నువ్వు ఎంత మంచిగా ప్రాంప్ట్ రాస్తే అన్ని తక్కువ టోకెన్స్ కన్జ్యూమ్ చేసుకొని బెటర్ అవుట్‌పుట్ తీసుకొస్తావు. సో, అదే కదా కంపెనీస్ గూడా ఎక్స్‌పెక్ట్ చేసేది. వాళ్ళు డబ్బులు సేవ్ జేయాలని జెప్పి. సో, అది సెకండ్ ఎగ్జాంపుల్. ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థమైంది కదా! బట్ మీకు కాంటెక్స్ట్ అంటే ఏంటి? అండ్ టోకెన్స్ అంటే ఏంటి? అనేది తెలియకపోతే సింపుల్‌గా ఏంటంటే కాంటెక్స్ట్ అనేది మీరు మీరిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ఫ్రెండు, నువ్వు ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాడు. సడెన్‌గా వేరేవాడు అవతల ఫ్రెండ్ ఏమంటాడంటే, వేరే టాపిక్ గురించి సడెన్‌గా మాట్లాడతాడు. సో, మీరేంటి సడెన్‌గా కన్‌ఫ్యూజ్ అవుతారనమాట. ఎందుకంటే,
వాడు కాంటెక్స్ట్ అనేది మిస్ అయ్యాడు. ఓకే. అర్థమైందా? ఆ టోకెన్స్ ఎలా కన్జ్యూమ్ అవుతాయంటే మీకు ఈవెన్ ఇమేజ్ తీసుకుంటే మీరు ఒక ఇమేజ్ అప్‌లోడ్ చేశారనుకో ఆర్ ఇమేజ్ జనరేట్ చేయమన్నారనుకో, ఇమేజ్ యొక్క క్వాంటిటీ, క్వాలిటీ, సైజు ఈ అన్నిట్ల మీద డిపెండ్ అవ్వుద్ది. ఎన్ని టోకెన్స్ కన్జ్యూమ్ చేసుకుంటది అనేది. సో, థర్డ్ పాయింట్ వచ్చేసి దీన్ని నేర్చుకోవడం వల్ల ఏమవుద్ది అనేది మీకు క్వెషన్ రైజ్ అవ్వచ్చు. సో, దీన్ని నేర్చుకోవడం వల్ల మీ లైఫ్‌లో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే మనం ఈ ఏఐ రాకముందు మనం ఏదన్నా నేర్చుకోవాలంటే యూట్యూబ్‌లోనో, ఇంకా బుక్స్ రీడ్ చేసో, న్యూస్ పేపర్స్ రీడ్ చేసో ఇవన్నీ చేయాల్సొచ్చేది. అంటే ఒక గూగుల్ సెర్చ్ చేస్తే మనకి చాలా రిజల్ట్స్ వస్తాయి కదా! ప్రతి దాంట్లోకెళ్ళి నువ్వు నీ అవుట్‌పుట్ దొరికేదాకా, నీకు కావాల్సిన రెస్పాన్స్ దొరికేదాకా సెర్చ్ చేయాల్సొచ్చేది. ఇప్పుడు మనం సింపుల్‌గా ప్రాంప్ట్ ఇస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. ఈవెన్ నువ్వు నేర్చుకోవాలన్నా ఏదన్నా, నీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏమన్నా చేసుకోవాలన్నా, మెడికల్‌గా ఏమన్నా నీ ప్రాబ్లమ్స్ ఏంటో క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి తెలుసుకోవాలన్నా, అంటే డాక్టర్స్‌ని విజిట్ అవ్వాలి. కాపోతే బేసిక్‌గా నీకు అర్థం అవ్వడానికి, తెలుసుకోవడానికి ఇట్లా రీసెర్చ్ ఏం చేయాలన్నా గానీ, నువ్వు ఒక మంచి ప్రాంప్ట్ రాస్తే గానీ నీకు బెస్ట్ రిజల్ట్ ఇవ్వదు. నీ బ్రెయిన్‌ని మల్టిప్లై చేసి ఆలోచిస్తే ఎలా రెస్పాన్స్ ఉంటద్దో, అలాంటి రెస్పాన్సే ఏఐ గూడా ఇస్తది. అది గూడా ఒక మంచి ప్రాంప్ట్ రాస్తేనే. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి టెక్నిక్స్. సో, ఒక మంచి ప్రాంప్ట్ ఎలా రాయాలి అనే దానికి టెక్నిక్స్ అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి క్లియర్ గోల్. అంటే నీ క్లియర్ గోల్ ఏంటో నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. అర్థమైందా? అంటే ఏంటంటే, నేనిప్పుడు ఎగ్జాంపుల్ కింద 2 ప్రాంప్ట్స్ తీసుకుంటా. ఏది మంచిది, ఏది మంచిది కాదు అనేది సో, ఒక ప్రాంప్ట్ రాస్తావు. ఐ వాంట్ టు లెర్న్ మెషిన్ లెర్నింగ్ అని. ఓకే. మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలంటే ఇవ్వచ్చు. ఆబ్వియస్‌లీ ఆ మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవడానికి ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇవ్వచ్చు. కాపోతే అది నీకు అర్థం అవ్వాలిగా. అర్థమైందా? అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా అర్థమవుద్ది. కొందరికి వీడియో చూస్తే అర్థమవుద్ది. కొందరికి ప్రాక్టికల్‌గా చేస్తే అర్థమవుద్ది. కొందరికి ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుద్ది. సో, అప్పుడు నీకు అర్థం కాదు కదా! అప్పుడు నీ రెస్పాన్స్ ఏంటి? ఓకే. ఇది కరెక్ట్‌గా ఇవ్వలేదు. అదే నువ్వు దాని బదులు నేను మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలి. దానికి ఎగ్జాంపుల్స్‌తో ఇవ్వు. అండ్ నాకు డీటెయిల్స్ అర్థం కావు. సో, అందుకని తెలుగులో కూడా ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. అండ్ మనకి రిఫరెన్స్ కోసం ఏదన్నా రిఫరెన్సెస్ గూడా ఇవ్వు దానికోసం అని చెప్పి, ఇలా చెప్తే అప్పుడేమవుద్ది? అది నువ్వు ఆ ప్రాంప్ట్ అసలు ఎందుకు రాసావు అలా? నీకు ఆ ఎగ్జాంపుల్స్, ఆ రిఫరెన్సెస్ ఇలా చదివితేనే నీకు అర్థమవుద్ది కాబట్టి నువ్వు ప్రాంప్ట్ అలా రాసావు. అప్పుడు అది రెస్పాన్స్ గూడా అలాగే ఇస్తది. అప్పుడు నీకు క్లియర్‌గా అర్థమవుద్ది. ఓహ్! ఈ ఏఐ మంచిగా వర్క్ చేస్తుంది అని చెప్పి నువ్వు అనుకుంటావు. సో, ఇప్పుడు సెకండ్ టెక్నిక్ వచ్చేసి రోల్ అసైన్ చేయాలన్నమాట. ఈ రోల్ అసైన్ చేయడం అంటే ఏంటంటే, నువ్వు ఒక చార్ట్ ఓపెన్ చేసి ఒక ప్రాంప్ట్ రాస్తున్నప్పుడు నువ్వు సాఫ్ట్‌వేర్ డెవలపర్ అయితే ఆ కోడ్‌లో ఏదన్నా నీకు హెల్ప్ కావాలంటే నువ్వేం స్టార్ట్ చేస్తావంటే, నువ్వు ఒక సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కింద బిహేవ్ చెయ్యి. ఓకే. లేదంటే నువ్వు ఏదన్నా హెల్త్ రికమెండేషన్ అంటే నువ్వు ఒక డాక్టర్ కింద యాక్ట్ చెయ్యి. లేదంటే నువ్వు ఒక డిజైనర్ కింద యాక్ట్ చెయ్యి. సో, ఇలా చెప్పడం వల్ల ఆ ఏఐ ఏంటంటే ఆ టోను, డెప్త్, ఆ స్టైలు సేమ్ ఆ రోల్ ప్రకారమే మెయింటైన్ చేస్తదనమాట. సో, ఇలా రోల్ మెన్షన్ చేయడం వల్ల నీ రెస్పాన్స్ యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వుద్ది. ఓకే. వచ్చే రెస్పాన్స్ యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వుద్ది. అంటే నువ్వు ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్ దగ్గరికెళ్ళి నాకు సంథింగ్ ఈ హెల్త్ ఇష్యూ ఉందన్నావనుకో, ఆ రెస్పాన్స్ ఎలా వస్తుందో తెలుసు కదా! సో, అందుకోసమే నువ్వు దాన్ని క్లియర్‌గా రోల్ మెన్షన్ చేస్తే, ఆ రోల్ ప్రకారమే అది బిహేవ్ చేస్తే, ఆ రోల్ ప్రకారమే రెస్పాన్స్ ఇస్తది. నెక్స్ట్ టెక్నిక్ 3 వచ్చేసి మనకి కాంటెక్స్ట్ కన్‌స్ట్రెయింట్స్ కరెక్ట్‌గా ఇవ్వాలన్నమాట. అంటే ఏంటంటే, నువ్వు బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా చెప్పాలి. అంటే ఆ కాంటెక్స్ట్ ఖచ్చితంగా చెప్పాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు ఈమెయిల్ రాయి అని పెడతావు. సో, ఆ ఈమెయిల్ ఎవరికి రాయాలి? ఏ సిట్యుయేషన్ ప్రకారం రాయాలి? ఏం రీజన్స్‌తో రాయాలి? అసలు ఎందుకు రాయాలి? ఇవన్నీ చాలా క్వెషన్స్ వస్తాయి గదా! సో, అప్పుడు అది కరెక్ట్‌గా ఇవ్వదు గదా! సో, నువ్వు బ్యాక్‌గ్రౌండ్ కాంటెక్స్ట్ క్రియేట్ చేయాలంటే,
అప్పుడేం జేయాలి? ఓకే. నేను ఇలా సాఫ్ట్‌వేర్ డెవలపర్ కింద చేస్తున్నాను. నాకు సంథింగ్ బగ్గొచ్చింది. అది టైంకి సాల్వ్ చేయలేకపోవడం వల్ల నేను డిప్లాయ్ చేయలేకపోతున్నాను. సో, నా నెక్స్ట్ ప్లాన్ ఇది. ఈ ఈ ఇన్ఫర్మేషన్‌తో క్లయింట్‌కి ఈమెయిల్ అనేది నేను రాయాలి అని చెప్పామనుకో. సో, ఇప్పుడు నువ్వు కాంటెక్స్ట్ ఇచ్చావు క్లియర్‌గా. సో, అది క్లియర్‌గా నీకు ఈమెయిల్ అయితే ఇస్తది. నీకు కావాల్సిన ఈమెయిల్. నెక్స్ట్ ఫోర్త్ టెక్నిక్ వచ్చేసి, మనం అవుట్‌పుట్ అది ఎలా ఇవ్వాలో గూడా మనం చెప్పాలనమాట. అది పర్సన్ గదా! లైక్ ఎవరు ఇంటరాక్ట్ అవుతున్నారనేది. ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఇంటరాక్ట్ అవుతున్నాడనుకో కోడింగ్ కోసం. ఓకే. నాకు ఈ డేటాని ఒక జేసన్ ఫార్మాట్‌లో ఇవ్వు. లేదంటే ఇంకొకళ్ళొచ్చి నాకు వర్డ్ ఫార్మాట్‌లో ఇవ్వు. లేదంటే నాకు ఒక చెక్ లిస్ట్ ఫార్మాట్‌లో ఇవ్వు. నాకు ఒక స్టెప్ బై స్టెప్ ఫార్మాట్‌లో ఇవ్వు. నాకు ఒక పాయింట్స్ ఫార్మాట్‌లో ఇవ్వు అని జెప్పి ఇలా చెప్తారు. అలా జెప్పినప్పుడు అంటే నీకు ఎలా కావాలో నువ్వు అడగాలి క్లియర్‌గా. ఓకే. జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ జెయి అన్నావనుకో అది ఎక్స్‌ప్లెయినే చేస్తది. బట్ వచ్చాక నువ్వు అబ్బా! ఇది పాయింట్స్ రూపంలో ఇత్తే బావుండేది. నాకు ఈజీగా అర్థమయ్యేదంటే కుదరదు గదా! సో, అందుకనే మీరు అవుట్‌పుట్ ఎలా ఇవ్వాలి అనేది గూడా దానికి ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. నెక్స్ట్ వచ్చేసి టెక్నిక్ 5 అనమాట. సో, ఆ టెక్నిక్ 5లో మనం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్‌ని ఎలా పెట్టాలి? అంటే మనం ఒక ట్రిపుల్ కోట్స్‌లో ఆ ఇన్ఫర్మేషన్ పెట్టో, లేదంటే ట్రిపుల్ గ్రేటర్ దెన్ సింబల్స్ మధ్యలో ఇన్ఫర్మేషన్ పెట్టడం వలన, సో, ఆ ఏఐ అయితే ఇక్కడేదో స్పెసిఫిక్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. స్పెసిఫిక్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది అని అనుకుని అది క్లియర్‌గా ఉంటదనమాట. ఆ కంటెంట్ ప్రకారం. నెక్స్ట్ టెక్నిక్ 6 వచ్చేసి మనం ఏదైనా ఒక పెద్ద జాబ్‌ని చేయాలంటే, అంటే మీకు పెద్ద ప్రాబ్లమ్ ఉంది. దాన్ని సాల్వ్ చేయాలంటే, మీరు డైరెక్ట్‌గా ఫుల్ సొల్యూషన్ ఇచ్చేయమనకుండా, ఎందుకంటే అది ఎలా ఆలోచిస్తదో మీకు తెలీదు కదా! ఫుల్ అవుట్‌పుట్ ఇచ్చేసేయమన్నారనుకో, సో, ఫుల్‌గా ఇచ్చేస్తది. మీకు మిస్టేక్స్ ఉన్నాయనుకో, మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయడం, అది సరిగ్గా ఇవ్వకపోవడం, ఇలా మీకు చాలా చిరాకొస్తదనమాట. సో, అందుకనే ఆ టైంలో స్టెప్ బై స్టెప్ గాని, పాయింట్స్ ప్రకారం గాని ఎక్స్‌ప్లెయిన్ చేయమనాలి. లేదంటే అసలు స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఒక స్టెప్స్ కింద ఇమ్మను. అంటే ఒక స్టెప్ అర్థం చేసుకొని, ఓకే. అది కరెక్ట్ అయితేనే నెక్స్ట్ స్టెప్‌కెళ్దాం. ఓకే. ఆ నెక్స్ట్ స్టెప్ కరెక్ట్ అయితేనే ఆ నెక్స్ట్ స్టెప్‌కెళ్దాం అని జెప్పి ఇలా చెప్పి అలా మెయింటైన్ చేసుకొని కరెక్ట్ అవుట్‌పుట్ అనేది తెచ్చుకోవాలి. టెక్నిక్ 7 వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఇవ్వు. నువ్వు ఒక టాస్క్ చేస్తున్నావు. ఒక ఎక్సెల్ షీట్‌లో టాస్క్ చేస్తున్నావు. ఓకే. ఓకే. నేనిలా క్యాలిక్యులేట్ చేశాను. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అని ఒక ఎగ్జాంపుల్స్ ఇచ్చావనుకో, అది కూడా ఆ విధంగానే ఆలోచిస్తది. ఆ విధంగానే సాల్వ్ చేయడానికి చూస్తదనమాట. మనం ఎగ్జాంపుల్స్ ఇవ్వడం వలన అది కూడా అట్లాగే అర్థం చేసుకుంది. మనం ఎగ్జాంపుల్స్ ఇస్తే మనం ఎలా అర్థం చేసుకుంటున్నామో, అది కూడా అలాగే అర్థం చేసుకుంటది. టెక్నిక్ 8 వచ్చేసి ఇటరేట్ అండ్ రిఫైన్. సో, అంటే ఏంటంటే ప్రాంప్ట్ రాయమన్నాంగా అని జెప్పి ఒక ప్రాంప్ట్ రా ఒక ప్రాంప్ట్‌లోనే మనకి అవుట్‌పుట్ వచ్చేయాలి అని చూడడం గాదు. ఓకే. మనం ఎంత తక్కువ ప్రాంప్ట్స్ యూజ్ చేయగలమో అంత తక్కువ ప్రాంప్ట్స్ యూజ్ చేయాలి. అంటే నువ్వు ఫస్ట్ ఒక బెటర్ ప్రాంప్ట్ రాస్తావు. రాసాక నీకు కొంచెం మేబీ స్లైట్ చేంజెస్ ఉంటే నెక్స్ట్ ప్రాంప్ట్ అప్‌గ్రేడ్ చేసి వస్తది. నెక్స్ట్ మేబీ థర్డ్ ప్రాంప్ట్ కూడా అవసరం అయితే థర్డ్ ప్రాంప్ట్ రాస్తావు. తర్వాతేంటంటే, ఈ 3 ప్రాంప్ట్‌లు కంబైన్ జేసి ఒక మంచి ప్రాంప్ట్ చేస్తాం. అంటే నెక్స్ట్ టైము నువ్వు అదే టాస్క్ చేయాలంటే, ఆ 3 ఆహ్, కంబైన్ చేసిన ప్రాంప్ట్‌ని కలిపి ఇస్తావు. నీకు కావాల్సిన అవుట్‌పుట్ అయితే ఇస్తది. సో, ఇప్పుడు మనం ప్రాంప్ట్ ఇంజినీరింగ్ టాపిక్స్ అన్నీ డిస్కస్ చేసుకున్నాం. సో, ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఇన్‌కేస్ ఏమన్నా ఏఐ మీద ఏమన్నా నేర్చుకుందాం అనుకుంటే, సో, ప్లీజ్ కామెంట్.